తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఖమ్మం జిల్లాలో ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అందరినీ కలిచివేస్తోంది. పాపం వారికి ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ చనిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. వారి జీవితంలో ఎన్నో సుఖాలు, మరెన్నో కష్టాలను చూసుంటారు. భరించలేని బాధలను అనుభవించి ఉంటారు. అలాంటిది చిన్న కష్టానికి చనిపోవాలని అనుకుంటారా? తనువు చాలించుకోవాలనుకుంటారా? ఖమ్మం జిల్లా సత్తుపల్లి బుగ్గపాడు గ్రామంలో వృద్ధ దంపతులు కృష్ణారావు, సీత నివాసముంటున్నారు. కృష్ణారావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కృష్ణారావు పిల్లలందరికీ వివాహం జరిపించారు. ఇక పిల్లలందరికీ పెళ్లైన తర్వాత ఇద్దరు దంపతులే ఉంటున్నారు. ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న కృష్ణారావుకి గత కొంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఎలానో ఓలా కుటుంబ భారాన్ని మోస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆయన నడుపుతున్న ఆటోకి ప్రాబ్లం రావడంతో ఆర్థికంగా చితికిపోయాడు. దానికి తోడు కుటుంబాన్ని పోషించడం కూడా భారంగా మారింది. ఈ క్రమంలోనే ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఎక్కువ కావడంతో బతుకుబండిని లాగలేక తల్లడిల్లిపోయాడు. ఇప్పటికే జీవితంలో అనేక ఇబ్బందులు, కష్టాలను చూసిన ఆ వృద్ధ దంపతులు జీవితంపై విరక్తి కలిగినట్లుంది. అందుకే ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ భూమిపై తమ బతుకు భారం కాకూడదని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే చనిపోదామని గ్రామ శివార్లోని చెరువు వద్దకు బయలుదేరారు. అలా చనిపోయేందుకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో చెరువు వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇక అనుకున్నట్లుగానే చెరువు వద్దకు వెళ్లి ఆ వృద్ధ దంపతులు అందులో దూకి ప్రాణాలు విడిచారు. అయితే తెల్లవారి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల మృతితో పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.